ఈ రోజున రాజ్యాంగ ఆమోదింపబడిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే రోజున 1949లో రాజ్యాంగం ఆమోదించబడింది. ఆ రాజ్యాంగం ఆమోదించబడి అమల్లోకి వచ్చిందంటే దాని వెనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి, ఆయన మేధస్సు, ఆయన వ్యక్తిగతంగా పడిన ఇక్కట్లు, అలాగే ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణ పేదలు కానీ పడుతున్న బాధలు, అందులో నుంచి వచ్చిందే ఈ రాజ్యాంగం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు గడిచిన 70 ఏళ్లుగా 75 ఏళ్లుగా దాదాపుగా రాజ్యాంగం అమల్లో ఉంది అంటే దానికి రాజ్యాంగంలో పొందుపరిచిన పటిష్టమైన చట్టాలే దానికి మూల కారణం అని చెప్పేసి, ఆ చట్టాల వెనుకున్న అంబేద్కర్ గారి మేధస్సు ఒక మూల కారణం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పక్క దేశాలు చూస్తే ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం లేదు. మనందరం ప్రజాస్వామ్యాన్ని అందరం ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. కొన్ని దేశాలు మత ఛాందసవాదంతో, కొన్ని దేశాలు ఏదైతే మిలిటరీ రూల్తో బాధపడతా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ మనం ఎవరూ కూడా ఈ భారతదేశంలో అలాంటి దరిద్రమైన పాలనలు కానీ